హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నిన్న నేను బీసెంట్ రోడ్లో సీ ఫుడ్ తీసుకున్నాను అన్నాను కదా. అసలు నేను బీసెంట్ రోడ్ వెళ్ళంగానే ఫిష్ మార్కెట్కి అయితే వెళ్ళాను. ఇక్కడ చాలా రకమైన చేపలు అండ్ రొయ్యలు, పీతలు అండ్ టోనా ఫిష్, అపోలో ఫిష్ కూడా ఉంది. నేను మెయిన్ వెళ్ళింది ఈ పీతల కోసమే. ఇది ఒక్క పీత నాకు కేజీన్నర పడింది. కేజీన్నర వచ్చేసి 750 రూపాయలు. నేను ఇది ఇంటికి అలాగే ప్యాక్ చేయించి తీసుకొచ్చేసాను. తీసుకొస్తే నేను ఆ బాక్స్లో పట్టిద్దేమో అనుకున్నాను. కేజీన్నర ఉండే లోపలికి నాకు ఆ బాక్స్లో కూడా సరిపోలేదు. మళ్ళీ నేను అదే కవర్లో 2 కవర్స్ వేసి ప్యాకింగ్ చేసి మళ్ళీ థర్డ్ కవర్ కూడా వేసేసి ప్యాక్ చేసేసుకున్నాను. బస్సులో కూడా నేను అలాగే తీసుకొచ్చానండి తెనాలి. ఇలా బస్సులో తీసుకొస్తుంటే మధ్య మధ్యలో భయం వేసింది కదులుతున్నప్పుడు ఎక్కడ కాళ్ళు కొరుకుతాయని. అసలు పాపకు కూడా నేను హాఫ్ టికెట్ అయితే తీసుకున్నాను. బస్సెస్ కూడా అస్సలు ఖాళీ లేవు. ఆ బ్యాడ్ లక్ ఏంటో తెలీదు, కృష్ణా బ్యారేజ్ మధ్యలో ఒక లారీ అనేది ఆగిపోయింది. అది రిపేర్ చేస్తే 1/2 అవర్ అయితే టైం అక్కడే వేస్ట్ అయిపోయింది. ఫైనల్లీ మేమైతే తెనాలి వచ్చాను. తెనాలి రాగానే నేనైతే ఇంటికి వచ్చి పీతల్ని ముందు గిన్నెలో వేసి చూసిన బతుకునే చనిపోయినాయి. అంత ట్రావెల్ చేసిన పీత అనేది చనిపోలేదు, బతికే ఉంది. నేను ఈ పీతల్ని ఒక బకెట్లో పెట్టేసి మూత పెట్టేసి ఉంచాను. ఎర్లీ మార్నింగ్ క్లీన్ చేసుకోవచ్చని. నేనే క్లీన్ చేస్తాను. ఎలా క్లీన్ చేస్తానో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అంతేనండి వీడియో. బై బాయ్.